హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టమాటా నిల్వ పచ్చడిని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా కొంచెం కొత్త పద్ధతిలో చేశారంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసిన టమాటా నిల్వ పచ్చడి కూడా 3 నుండి 4 మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మరి ఈ కొత్త పద్ధతిలో చేసే టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ టమాటాలను తీసుకుంటున్నాను. మామూలుగా టమాటా పచ్చడి కోసం ఎక్కువ పండిన టమాటాలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం పెద్ద సైజులో ఉన్న టమాటాలు అయితే నిల్వ పచ్చడి కాబట్టి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, అలాగే నిల్వగా ఉంటుంది. కాబట్టి ఫ్రెష్గా ఉన్న టమాటాలు తీసుకొని వీటిని శుభ్రంగా 2 లేదా 3 సార్లు కడిగిన తర్వాత ఎక్కడ కూడా తడి లేకుండా ఇలా తుడవాలి. ముఖ్యంగా టమాటాల్లో తొడిమె దగ్గర తడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా తడి మిస్ కాకుండా మంచిగా తుడవాలి. ఇలా టమాటాలన్నీ పూర్తిగా తుడిచిన తర్వాత ఈ టమాటాలను ఒక ప్లేట్లో వేసి దాదాపు అరగంట సేపు అయినా సరే ఫ్యాన్ కింద ఆరనివ్వండి. ఎక్కడైనా తడి మిస్ అయితే కనుక ఆరుతుంది కాబట్టి ఇలా ఆరిన తర్వాత టమాటాలను తీసుకొని తొడిమ పాటు అనేది ఇలా కట్ చేసి ఒక టమాటాలో 4 నుండి 5 ముక్కల వరకు చేసుకుంటే సరిపోతుంది. మరీ చిన్నగా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం పెద్ద సైజులో ఉన్నా కూడా టమాటాలు బాగానే ఉడుకుతాయి. అయితే తొడిమ పాటు కట్ చేయడం వల్ల టమాటాలు మంచిగా ఉడుకుతాయి, అంటే మెత్తగా ఉడుకుతాయి. ఇలాగే మిగిలిన టమాటాలు మొత్తం కట్ చేసుకొని ఇలా రెడీ ఉంచుకున్న తర్వాత ఇందులో వేయడానికి దాదాపు 5 నుండి 6 వెల్లుల్లిపాయలను పొట్టు తీసి ఇలా రెడీ ఉంచుకోవాలి. దాదాపు ఒక గుప్పెడు వరకు అవుతాయి. అలాగే మామూలు నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండు తీసుకోవాలి. కొత్త చింతపండు తెల్లగా ఉంటుంది కాబట్టి పచ్చడి కూడా తెల్లగా ఉంటుంది. ఒకవేళ పాత చింతపండు అంటే నల్లగా అయిన చింతపండు తీసుకుంటే పచ్చడి కూడా నల్లగా అవుతుంది. ఇలా వీటన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టేసి దాంట్లోకి 30 to 40 ml వరకు ఆయిల్ వేసిన తర్వాత మనం పొట్టు తీసి రెడీ ఉంచుకున్న వెల్లుల్లిలో సగం వరకు వెల్లుల్లి వేసి అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి తర్వాత చింతపండును అలాగే టమాటా ముక్కలన్నీ కూడా వేసేయాలి. ఇట్లా దాదాపుగా ఎవరు చేయరు, కానీ ఈ పద్ధతిలో చేస్తే టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. టమాటాలన్నీ వేసిన తర్వాత ఇందులోకి 1 కేజీ టమాటాలకి 120 గ్రామ్స్ చొప్పున ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసిన ఉప్పు మాత్రమే కరెక్ట్ పచ్చడికి సరిపోతుంది, అంటే ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఉప్పు ముందుగానే వేసి టమాటాలను ఉడికించడం వల్ల టమాటాలు మెత్తగా ఉడుకుతాయి. అలాగే నీరు కూడా పూర్తిగా ఇనికే వరకు కూడా మనం ఉడికించుతాం కాబట్టి ఆయిల్లో వేసిన తర్వాత మనం ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు, అంటే తాలింపు చేసిన తర్వాత ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలా ఉప్పు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి ఇలా 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీస్తే నీరు బాగా ఊరినట్టుగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇందులో ఉన్న నీరు పూర్తిగా పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. దాదాపు 15 to 20 మినిట్స్ వరకు అయితే పడుతుంది. ఇలా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఉడకబెట్టిన ఈ టమాటాను మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇందులోకి 120 గ్రామ్స్ ఉప్పు తీసుకున్నాం కాబట్టి దానిలో సగం అంటే 60 గ్రామ్స్ వరకు కారం పొడి వేసుకోవాలి. ఇలా వీటన్నింటిని కూడా కచ్చపచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేస్తే బాగుండదు కాబట్టి అన్నంలోకి తినేటప్పుడు చిన్న చిన్న టమాటా ముక్కలు వస్తే బాగుంటుంది కాబట్టి కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. అలాగే మిగిలిన వెల్లుల్లిని కూడా ఇలా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఇందులోకి 150 ml ఆయిల్ వేసుకోవాలి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి. నువ్వుల నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి నూనె మంచిగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేయండి. శనగపప్పు టమాటా పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది. టమాటా రసం శనగపప్పుకు పడుతుంది కాబట్టి అన్నంలోకి తినేటప్పుడు చాలా బాగుంటుంది శనగపప్పు టేస్ట్. ఒకవేళ నచ్చకపోతే శనగపప్పుని స్కిప్ చేయండి, కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా శనగపప్పు కొంచెం కలర్ మారేంత వరకు వేయించిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నాను. ఇలా టమాటా పచ్చడిలో ఇంగువ వేయడం వల్ల వాసన బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 5 నుండి 6 ఎండుమిరపకాయలను వేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన 5 నిమిషాల తర్వాత కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఆయిల్ ఎక్కువగా ఉండి ఆ ఆయిల్ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వెల్లుల్లి వేస్తే మాత్రం పొంగుతుంది, అలాగే వేసిన వెంటనే మాడిపోతుంది. కాబట్టి నూనె కొంచెం చల్లారిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి.
అయితే వెల్లుల్లి పూర్తిగా వేసిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రై చేసుకుందాం అనుకున్నప్పుడు అప్పుడు స్టవ్‌ని మళ్ళీ ఆన్ చేసుకొని లైట్‌గా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత 4, 5 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేయండి. కానీ కరివేపాకు పూర్తిగా కరకరలా అయ్యేంత వరకు కూడా కరివేపాకును వేయించుకోవాలి. ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి పచ్చిగా ఉంటే పాడవుతుంది కాబట్టి కంపల్సరీగా కొంచెం కరకరగా అంటే పచ్చిదనం పోయేంత వరకు కూడా వేయించిన తర్వాత ఇందులోకి మెంతులు అలాగే జీలకర్రను వేయించి పొడి చేసిన పౌడరు టీ స్పూన్ వరకు వేసేస్తున్నాను. టమాటా పచ్చడి పుల్లగా ఉంటుంది కాబట్టి మెంతి పొడి అలాగే జీలకర్ర పొడి వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఈ రెండింటినైతే అస్సలు స్కిప్ చేయకండి. టమాటా పచ్చడి అస్సలు బాగుండదు. తర్వాత టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి ఇలా కలిపిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి రెడీ ఉంచిన టమాటాను దీంట్లో వేసేసుకోవాలి. ఇలా టమాటా వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇదంతా కూడా నూనెలో కలిసిపోయేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఇలాగే నూనె అంతా కూడా టమాటాకి మంచిగా పట్టిన తర్వాత మళ్ళీ ఒక 5 నుండి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మనం ముందుగానే టమాటాలను గట్టిగా అయ్యేంత వరకు ఉడికించినాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. కాబట్టి టమాటాను మధ్య మధ్యలో కలుపుకుంటూ కేవలం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఇలా నూనె మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడకాలి. నూనె మొత్తం కూడా పచ్చడిలో కరెక్ట్గా కలిసిపోతుంది కాబట్టి పచ్చడి అనేది అస్సలు పాడవదు. ఎలా చేసిన టమాటా పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 3 నుండి 4 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎక్కువ శాతం పచ్చళ్ళను గ్లాస్ జారు లేకపోతే పింగాణి జార్స్లో మాత్రమే నిల్వ చేసుకోవాలి. అలాగే స్పూన్స్ మాత్రం తడిగా ఉన్నవి వాడకూడదు. అలాగే ఎక్కువ రోజులు స్పూన్స్ అనేవి పచ్చడిలో ఉంచకూడదు. తుప్పు పట్టినట్టుగా అవుతుంది కాబట్టి పచ్చడి కూడా పాడవుతుంది. అలాగే ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి చేసుకున్నప్పుడు మాత్రం పచ్చడి అంతా కూడా ఒక పెద్ద జార్లో నిల్వ చేసి ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా చిన్న చిన్న జార్లలోకి తీసుకొని వాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అన్నంలోకి మనం పచ్చడి పెట్టుకునేటప్పుడు స్పూన్ తడి కానీ లేదంటే చేతుల తడి కానీ తలిగినప్పుడు ఆ చిన్న జార్లో ఉన్న పచ్చడి మాత్రమే పాడవుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా చిన్న జార్స్లలో పెట్టేసుకొని వాడుకుంటే బాగుంటుంది. ఇంతేనండి కొత్త పద్ధతిలో టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం. ఇలా టమాటా పచ్చడిని ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఒక్కసారైనా ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత టమాటా పచ్చడిని ఎప్పుడు ఇదే పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటారో అంటే అంత బాగుంటుంది. అంతేనండి కొత్త పద్ధతిలో టమాటా పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం. మీరు కనుక ఈ వీడియో చూసి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ కూడా చేయండి. అదేవిధంగా మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.